ఆర్కే సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరిన్ని విద్యుత్ భద్రత మరియు అవగాహన వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో విద్యుత్ ఉత్పత్తి కోసం ఫీల్డ్ స్టాఫ్తో పాటు వేలాది మంది ఉద్యోగులు పడుతున్న కష్టాన్ని చూద్దాం. అదే సమయంలో మన చిన్న నిర్లక్ష్యాల వల్ల ఎలా విలువైన విద్యుత్ యూనిట్లు వృధా అవుతున్నాయో తెలుసుకుందాం. ఒక్క యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేయడం వెనుక వేలాది మంది ఉద్యోగుల కష్టం ఉంది. నిరంతర విద్యుత్ సరఫరా కోసం బొగ్గు, నీరు వంటి సహజ వనరులను ఉపయోగించి విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. కానీ మన చిన్న నిర్లక్ష్యాల వల్ల, అవసరం లేకపోయినా విద్యుత్ను వినియోగించడం వల్ల విలువైన విద్యుత్ యూనిట్లు వృధా అవుతున్నాయి. విద్యుత్ వృధా కావడం అంటే మనకు అదనపు ఆర్థిక భారం మాత్రమే కాదు, విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన సహజ వనరులపై కూడా అదనపు భారం. ఇలాగే విద్యుత్ను వృధా చేస్తూ పోతే భవిష్యత్తు తరాలకు మనం ఏం మిగులుస్తాం? అందుకే అవసరం లేని లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు మరియు ఇతర విద్యుత్ పరికరాలను వెంటనే ఆఫ్ చేద్దాం. ఒక్క యూనిట్ విద్యుత్ను ఆదా చేస్తే 2 యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసినంత ప్రయోజనం కలుగుతుంది. విద్యుత్ను పొదుపు చేయడం అంటే విద్యుత్ను ఉత్పత్తి చేయడమే. కాబట్టి మనమందరం కలిసి విద్యుత్ను పొదుపు చేద్దాం. విద్యుత్ పొదుపు మన బాధ్యత. విద్యుత్ను కాపాడుదాం, భవిష్యత్తును కాపాడుదాం. ఆర్కే సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అవగాహన వీడియోల కోసం మాతో కలిసి ముందుకు సాగండి. ధన్యవాదాలు. మన ఇంట్లో అవసరం లేకపోయినా ఏసీ, ఫ్యాన్ నడుస్తూనే ఉంటే అది విద్యుత్ వృధానే. సెల్ ఫోన్ తీసుకున్న తర్వాత ఛార్జర్ స్విచ్ ఆఫ్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇలా చిన్న నిర్లక్ష్యాల వల్ల విద్యుత్ యూనిట్లు వృధా అవుతాయి. ప్రతి యూనిట్ విద్యుత్ వెనుక వేలాది మంది విద్యుత్ కార్మికుల కష్టం, శ్రమ ఉంటుంది. ఒక యూనిట్ ఆదా చేస్తే అది 2 యూనిట్ల ఉత్పత్తితో సమానం. 2 యూనిట్లు ఉత్పత్తి చేసినంత ప్రయోజనం ఉంటుంది. విద్యుత్ ఆదా చేయండి, మన భవిష్యత్తును కాపాడండి. పొదుపు చేద్దాం. విద్యుత్ పొదుపు మనందరి బాధ్యత. విద్యుత్ను వృధా చేయకుండా పొదుపు చేద్దాం. విద్యుత్ పొదుపు మనందరి బాధ్యత. మన రైతు ఎల్లయ్య ప్రతిరోజూ తన పొలానికి నీరు పెట్టేందుకు మోటార్ను ఉపయోగిస్తుంటాడు. కాని అవసరానికి మించి నీరు పొలంలోకొస్తే అది మెల్లగా వృధాగా బయటికి వెళ్ళిపోతుంది. నీటితో పాటు మోటార్ నడుస్తుండటంతో విలువైన విద్యుత్ కూడా వృధా అవుతోంది. పనైపోయిందని భావించిన ఎల్లయ్య మోటార్ను ఆపకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. తిరిగి పొలానికి వచ్చిన ఎల్లయ్య నీరు వృధాగా పోతున్న విషయాన్ని గమనించాడు. పొలానికి అవసరమైనంత నీటినే అందించి పని పూర్తయిన వెంటనే మోటార్ను ఆపాలి. పని పూర్తయిన వెంటనే మా వీడియోలు మీకు నచ్చితే ఇప్పుడే మా ఆర్కే సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన ఎలక్ట్రికల్ వీడియోల కోసం మా ఛానల్తో కలిసి ఉండండి. ధన్యవాదాలు.